నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ ప్రచారం జోరుగా సాగుతోంది. జిల్లాలోని నవీపేట్ మండలం జన్నేపల్లిలో ఎంపీ అరవింద్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అరవింద్ హాట్ కామెంట్స్ చేశారు. అమలు చేయలేని వాగ్దానాలు ఇచ్చిన రేవంత్ ప్రభుత్వం కూలిపోవటం ఖాయమని ఆయన చెప్పారు. అయోధ్యలో బాలరాముడి ప్రతిష్టాపన అనంతరం దేశం మొత్తం రామరాజ్యంగా మారిందన్నారు. తెలంగాణలో మహిళలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేని రేవంత్ ప్రభుత్వం త్వరగా కూలిపోవాలని, రాముడిని పూజించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గాడిద గుడ్డును వేసుకుని తిరుగుతున్నారని, గ్యారంటీలు అమలు చేయటంలో మాత్రం నిబద్ధత లేకుండా దేవుళ్ల మీద ఒట్లు వేస్తూ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ అప్పులు మొత్తం కట్టి తమకు అప్పగిస్తే కంపెనీ ఎలా నడపాలో నడిపించి చూపిస్తామన్నారు. మీకు 2,500 స్కీమ్ కి ధనలక్ష్మి, వేరే స్కీమ్ కి గృహలక్ష్మి, మహాలక్ష్మి అని దేవతల పేర్లు పెట్టుకుంటా మళ్ళా దేవుళ్ళ మీద ఒట్టేసుకుంటా మనం అందరం నమ్మేటట్టు అట్లా దేవుళ్ళని మోసం చేసి, మనని మోసం చేసి, రైతుల గోసవుచ్చుకొని, యువకుల గోసవుచ్చుకొని, ఎవ్వరి కూడా అందరికి అబద్ధాలు చేసిన ప్రభుత్వాలు ఉండవు. పక్కా కోల్పోతుంది. రామరాజ్య స్థాపన అయింది. రాముడు కూడా ఊకోడు. ఈ ప్రభుత్వం పక్కా కోల్పోతుంది. సో దయచేసి అందరినీ నిండా రాముడిని గుర్తు చేసుకొని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం జల్దీ కూలిపోవాలని కోరుకున్నాము. మా తల్లి, మా అక్క ఆల్రెడీ మొక్కుతున్నది. మొక్కండి, నిజంగా మొక్కండి. రామరాజ్య స్థాపన అయింది. రాముల వారిని మీరు అందరూ కూడా మంచిగా రోజు మొక్కండి. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొందర కూలిపోవాలా. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా రామరాజ్య స్థాపన కావాలా. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలా. మన అందరికి ఇల్లు రావాలా. మన అందరికీ అన్ని రకాల పథకాలు రావాలా. అవినీతి ఉండదు. ఈ ముఖ్యమంత్రి గాడిద గుడ్డు మోసుకొని తిరుగుతా ఉన్నాడు. మొత్తం అందరూ దోసుకున్నాడే అమ్మా. నేను చెప్తున్నామ్మా, ఈ దేశంలో ఒక 6-7 రాష్ట్రాలు తప్ప మిగిలిన 20కి పైన రాష్ట్రాలలో బీజేపీ సర్కారు ఉన్నది. ఆడ 4 కోట్ల ఇండ్లు కట్టించడం నరేంద్ర మోడీ. 4 కోట్ల ఇండ్లు. అక్కడ బీజేపీ ప్రభుత్వాలు అవినీతి ఉండదు. అవినీతి చేయనీయడు నరేంద్ర మోడీ. కాబట్టి తీసుకొచ్చిండ్రు. ఆయన 2 లక్షలు ఇచ్చిండ్రు. వీళ్ళు 50,000, 1,00,000, 2 లక్షలు వీళ్ళు వేసుకున్నారు. 4 కోట్ల ఇండ్లు కట్టిండ్రు. ఇక్కడ మాత్రం మీకు ఇళ్ల కోసం పైసలు వేస్తలేరు. ఆయన ఇచ్చిన చెరుకు ఫ్యాక్టరీలు తెరిపించి దాన్ని నడిపించే బాధ్యత మేము తీసుకుంటాం. కేవలం నువ్వు ఎంత కమ్ముతావు చెప్పు, ఎంత కమ్ముతావు బహిర్గతం చేయి అంతే. దాని తర్వాత నెల రోజుల లోపల దాన్ని స్టార్ట్ చేపించే పని మాది.